ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు తనకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ తన ప్రాణాలకు ఏ ప్రమాదం కలగకూడదు భగవంతుడా. మీ కుటుంబం అంతా కలిసి నా చెల్లెలికి ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చారో చూడండి. కళ్ళ ముందే తిరుగుతున్నాను, అయినా నిన్ను మనస్ఫూర్తిగా అమ్మా అని పిలుచుకోలేకపోతున్నాను. కొన్ని పనులు చేయడం కోసం నేను ఈ రూపంలో ఉండవలసి వచ్చింది. అందుకే నీ బిడ్డను నువ్వు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నావు. నేను నమ్ముకున్న అమ్మవారు నాకు ఎటువంటి దారిని చూపించింది. నువ్వు గౌరవంగా తిరిగి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం కోసం నేను ఈ విధంగా ఉండక తప్పడం లేదు. నేనే ఈ రూపంలో ఉన్నానమ్మా అని నీతో చెప్పుకోలేను. చెప్పినా నువ్వు నమ్మలేవు. నువ్వే కాదు, ఎవరూ నమ్మలేరు. నీకేం కాకూడదు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను, బ్రతికుండలేను. ఎలాగైనా నిన్ను బ్రతికించుకుంటానమ్మా. ఏం చేయాలో నాకు తెలుసు. తన కూతురు వస్తుందని మనం ఎదురు చూడకుండా సర్జరీకి ప్రిపేర్ కావడం మంచిది. సిస్టర్, ఈ మెడిసిన్ తెప్పించు. అలాగే ఆపరేషన్ థియేటర్ రెడీ చేయించు. ఓకే డాక్టర్. సార్ సార్, ఈ మెడిసిన్ అండ్ ఈ కిట్ తీసుకురండి. ఆవిడకు ఆపరేషన్ ఉండే అవకాశం ఉంది. ఓకే, ఫార్మసీ అటువైపు సార్. థ్యాంక్ యూ. చావు బతుకుల మధ్య ఉంది. నన్ను చూడాలని కలవరిస్తుంది. డాక్టర్లు కూడా కూతురు తల్లి ముందుకు రావడం మంచిదని, తల్లికి ఆయుష్ పోస్తుందని మాట్లాడుతున్నారు.
ఏం చేయాలో తెలియక నీ ముందుకొచ్చాను. ఆ రోజు నేను చనిపోవాలనుకున్నప్పుడు మహిమలు కలిగిన భక్తురాలిని నా దగ్గరకు పంపించి ఆమె ద్వారా నా రూపాన్ని మార్పించి నానమ్మ వాళ్ళ ఇంటికి పంపించావు. అమ్మా నాన్నలను కలపడానికి ఓ గడువు పెట్టుకున్నాను. అదింకా పూర్తి కాలేదు. ఇంతలోనే అమ్మ అంతటి ప్రమాదంలో పడిపోయింది. ఈ రూపంతో వెళ్ళడం వలన గుర్తుపట్టదు. అలా అని జరిగింది చెప్పినా నమ్మదు. అందుకే అమ్మ ముందుకు నేను పాత రూపంతోనే వెళ్ళాలి, అక్షయ్గానే వెళ్ళాలి. అప్పుడే నన్ను గుర్తుపట్టి ప్రమాదం నుంచి బయటపడుతుంది. నా రూపం నాకు కావాలి తల్లి. నా రూపాన్ని నాకు ప్రసాదించు. అమ్మ బతకకపోతే నేను బతకను. నీ ముందే ప్రాణం విడుస్తాను. నాకు న్యాయం చెయ్యి. అమ్మకు ప్రాణదానం చెయ్యి. అర్చన, భవానీ, బాగున్నావా భవానీ? మీరు క్షేమంగా ఉంటే నేను బాగున్నట్టే కదమ్మా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు? ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు. ఇంతకు ముందు అమ్మ గురించి నేను చనిపోవాలనుకున్నప్పుడు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం మీరొచ్చి నన్ను కాపాడారు.